దేవుడమ్మా, అయ్యా పని అయిపోయిందా? అయిందయ్యా. పొద్దుపోయింది, నువ్వు ఇంటికెళ్ళు. బాబు తమరింకా భోంచేయలేదు. తిందామనే ఉందమ్మా, కానీ సహించట్లేదు. వెళ్ళు. అట్టాగి బాబు. డాడీ, 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 ఓ మీరు ఇక్కడ ఉన్నారా? డాడీ, సరు సరు, డాడీ ఈరోజు ఆఫీసులో అదిరిపోయే ఒక తమాషా జరిగింది. తమాషా మన ఇంట్లో కూడా జరుగుతోంది. తమాషా? డాడీ మీరు ఇంకా భోజనం చేయలేదా? బాయ్, సీ యూ టుమారో. పీటర్, మీరు చదువుకున్నారు, ఇలాగైనా బిహేవ్ చేసేది? సరు, సంప్రదాయాలు తెలుసున్న దానివి నువ్విలా బిహేవ్ చేయడం బాగుందా? నేనేం బగారికి డాన్స్ చేయడం లేదు. నా ఇంట్లో నా బెడ్రూమ్ లో చేస్తున్నాను. దట్ విత్ ఎ ఫీమేల్. నువ్వు పెళ్ళైన దానివి, ఈ డ్రెస్సులు డాన్సులు నీకింకా కావాలంటావా? పీటర్, డోంట్ బి సిల్లీ. అభ్యుదయ భావాలను క్రీస్తు మతంలో పుట్టారు మీరు. లుక్ సరోజా, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడమే అభ్యుదయం అనుకునే మూర్ఖుణ్ణి కాను నేను. ఐఎమ్ ఎ ట్రూ క్రిస్టియన్. మతానికి అభిమతానికి తేడా తెలిసిన వాణ్ణి. ఇట్స్ ఆల్ రైట్. కింద డాడీ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి భోజనం పెట్టు. నేను పని మనిషితో పెట్టమని చెప్పొచ్చానే. ఓసి వెర్రి మొహమా, పని మనిషి చేతి భోజనం తినాలనుకుంటే నేను దాన్నే పెళ్లాడేవాణ్ణిగా. ప్రేమపూర్వకమైన కొన్ని బాధ్యతలున్నా ఈ ఇంటి ఇల్లాలివి నువ్వు. వెళ్ళు. జస్ట్ మినిట్. దీన్ని చీర అంటారు, గుర్తుందా? ఆ డ్రెస్ అవతల పడేసి ఈ చీర కట్టుకో. నొసటి నిండా కుంకుమ పెట్టుకో, తల నిండా పువ్వులు పెట్టుకో. అవి చూసే నేను నిన్ను ప్రేమించాను సరు. సుమారు 90 సంవత్సరాల క్రితం. ఒక్క నిమిషం వదినా, ఇప్పుడు చెప్పు. కాళీ, నిద్రొస్తుందా? రేపు చదువుకున్నావా? అమ్మో, ఆ రిస్కే వద్దు. నేను ఈ సంవత్సరం ఎలాగైనా పాస్ అయి తీరాలి. పగలు నువ్వు దొరకవు కదా. అది కాదు కాళీ, మీ అన్నయ్య షిఫ్ట్ నుంచి వచ్చే టైం అయింది. ఆయన నిద్రపోవాలి కదా. అన్నయ్య నిద్రకి నా చదువుకి ఏంటి వదిన సంబంధం? అరే, కాళీ ఇంకా చదువుకుంటున్నాడే. వెరీ గుడ్. చూసావా వదినా, అన్నయ్య వెరీ గుడ్ అన్నాడు. తొందరగా రా వదినా, కొన్ని డౌట్స్ అడగాలి. ఇప్పుడే వచ్చేస్తుంది, కాసేపాగు. నేను మొహం కడుక్కోవాలి. వసంత రా. ఏమండి, బాత్రూమ్ లోకి వచ్చారేమిటి? బావి దగ్గర కడుక్కోవచ్చుగా మొహం. నీ మొహం. ఏమండి, కాళీ మనకు పెద్ద బెడదైపోయాడండి. బెడదే ఉంది వసంత. వాడికి చదువు మీద శ్రద్ధ పుట్టినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అంతేకాదు, వాడికి చదువు చెప్పగలిగినంత నువ్వు చదువుకుని ఉండటం నాకు గర్వంగా కూడా ఉంది. సంసారం ఉన్న తర్వాత చిన్న చిన్న సర్దుబాట్లు తప్పవు. మనకి ఏమొచ్చినాయి కదా పెళ్ళయింది. ఏ పగలు రావచ్చుగా గదిలోకి? ఇంట్లో పెద్దవాళ్ళంతా ఉండగా నేను మీ గదిలోకి ఎలా వస్తాను?
నిన్ను మొత్తంగా పస్తులేం పెట్టడం లేదుగా? ఆకలిగా ఉన్నప్పుడే కదండి భోజనం చేయాలి. ఆడవాళ్ళు ఆకలిని కాస్త అణుచుకోవాలి పిచ్చి. ఏం చేస్తున్నావు అన్నయ్య? మొహం కడుకుంటున్నారా? బావి దగ్గర కడుక్కోవచ్చుగా. తలుపు గొళ్ళెం పెట్టుకొని కడుక్కోవడం ఎందుకు? ఏమిటో వదినా, ఎన్సైక్లోపీడియా అంటే అర్థం ఏమిటి? ఓర్ని ఆ మాత్రం తెలీదా? ఎన్సైక్లోపీడియా అంటే ఏమి సైకిలో పేడా అని. అవునరా, నా సైకిల్ బ్రేకులు పట్టలేదు. ఎన్సైక్లోపీడియా అంటే నాకెందుకు, ఆ విషయం ఏదో వాడితో చెప్పు. వెళ్ళు. ఏమండి? వదినా, పానకంలో పుడక అంటానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? నిన్నే అంటారు. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. ఇరుగు తిట్టి, పొరుగు తిట్టి, ఇంట్లో వాళ్ళ తిట్టి, ఇదిలో వాళ్ళ తిట్టి, అయినోళ్ళ తిట్టి, కానోళ్ళ తిట్టి, ముందోళ్ళ తిట్టి, వెనకోళ్ళ తిట్టి. అయిందా? అయిపోనాది. ఏది తుప్పు తుప్పుని ముమ్మారు ఉమ్మేసి తల్లి. అత్తయ్య, నాకు 2 రోజులకు ఒకసారి మీరు బాంబే ఉత్తరం రాస్తుండాలి. లేకపోతే తిరుగుబండిలో నేను వెనక్కి వచ్చేస్తాను. తప్పకుండా రాస్తానమ్మా. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మాయా, ఇక నేను బయలుదేరినా? ఎందుకమ్మా భయపడుతున్నావా? భయం అక్కర్లేదమ్మా. బొంబాయి పురిటికి వెళ్ళేది సాక్షాత్తు మీ అన్నయ్య గారింటికేగా. భయం అక్కర్లేదమ్మా. మొదటి పురుడని భయపడుతున్నావా? అక్కర్లేదమ్మా. నేనేం భయపడలేదు మాయా, మీరే భయపడిపోతున్నారు. చక్కదనాల మనవణ్ణి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలమ్మా. ఏ మనవరాలైతే అక్కర్లేదా? ఆ కడుపు చూస్తే తెలియటం లేదమ్మా. మనవడు నా సైజులో మఠం వేసి కూర్చున్నాడు. చాలండి. కాళీ, నువ్వు అటు ఇటు తిరిగి ఆటలో పడిపోకూడదు. శ్రద్ధగా చదువుకోవాలి. అలాగే వదినా, నా పరీక్షలు సరికి నువ్వు వచ్చేయాలి. నీ ఆశీర్వాదం తీసుకునే పరీక్ష రాస్తాను. అలాగే, తప్పకుండా. ఏ వసంత, నా ప్రసవం కన్నా ముందే నువ్వు శుభవార్త చెప్పాలి. ఏం వార్త వదినా? నువ్వు ఊరుకో, పొత్తిగా ఇంగితం లేదు. అవునక్క, అస్సలు లేదు. వదినా, వదినా, అరే, బొట్టు పెట్టుకున్నావేమిటి? కొత్త పెళ్లి కొడుకులాగా గుడికెళ్ళి వస్తున్నావా? ఈ రోజు వెళ్ళాను. ఏమిటి ఈ రోజు విశేషం? నువ్వు పురిటికెళ్తున్నావు కదా. ఇంతకీ మావారెక్కడా? ఇదో పెద్ద లగేజ్ అయ్యా. మీటర్ మీద 2 రూపాయలు అడుగుతున్నాం, అదేం కుదరదు. 2 రూపాయలే కదా సార్. నేను ఇవ్వనయ్యా, కరెక్ట్ గా మీటర్ ఛార్జే ఇస్తాను. పైన ఒక్క నయ పేసుకోడే మనం. పోనీ రూపాయలు ఇవ్వండి సార్. అసలు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళు. నేను మరో ఆటో చూసి తెస్తాను. అయ్యో, శుభమాని బయలుదేరుతున్నావు. ఏమిటండి ఆ మాటలు? ఆ 2 రూపాయలు ఇచ్చేయకూడదటండి. నువ్వు అలా చెప్తూ ఉండు, వాడు అలా అడుగుతూనే ఉంటాడు. మధ్యలో చెడేది నేనేగా. నువ్వు ఆటో ఎక్కమ్మా. రాగల సామాన్ లోపల పెట్టు. ఒరే ప్రకాష్, అన్నిటికీ ఇలా లెక్కలు చూసుకోకూడదురా. భార్యను పురిటికి పంపిస్తూ ఉంటే ఆటో నా తీసుకొచ్చావు. హాయిగా టాక్సీ తీసుకురావచ్చు కదరా. ఇక్కడి నుంచి స్టేషన్ కి ఆటోలో 10 రూపాయలే, టాక్సీలో అయితే 25 రూపాయలు అవుతుంది తెలుసా? ఒరే టాక్సీలో పంపిస్తే సేఫ్ గా వెళుతుంది. ఈ ఊరు రోడ్లకి ఆటోలో వెళితే దారిలోనే పురుడు వస్తుంది. మంచిదే, ప్రసవ ఖర్చులు మిగులుతాయి. సంతోషించాం కానీ నువ్వు ముందు ఆటో ఎక్కువ. ఇదో అక్కడికి వెళ్ళాక 2 రూపాయలు 2 రూపాయలు ఎక్స్ట్రా అడిగామంటే పోలీసులు కప్ప చెప్తాను. జాగ్రత్త. ఏటి బాబు 2 రూపాయల కోసం లజ్జగుజ్జలు ఆడుతున్నారు? ఇచ్చేయండి. క్షేమంగా వెళ్దా అమ్మా. వచ్చేటప్పుడు గుమ్మడి పండు లాంటి బిడ్డను ఎత్తుకు రావాలా?